మీరు ఏమి కోరినను అది మీకు వసతపడదు. ఏం కోరితే వస్తుంటాడు దేవుడు. మీరు ఏమి కోరినా కూడా అది మంచి అయితే కనుక దేన్నైనా మీకు వస్తుంటాడు. అయితే మనం చాలాసార్లు చాలా ప్రతినిత్యం కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం కదా. ప్రతిరోజు ఏదో అవసరం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. పొందుకుంటున్నామా? అన్నీ పొందుకుంటున్నారా? పొందుకోలేకపోతున్నారు. ఎందుకని? మీ యందు ఆయన మాటలు నిలిచిలేవు. ఈరోజు మనం చదువుకునేటువంటి ఆ సువిశేష పట్టణంలో 2వ పట్టణంలో అదే మాట దేవుడు మాట్లాడుతున్నాడు. 24వ వచనం యోహాను రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయం 24వ వచనం. దైవ శాసనములకు విధేయులగు వారు దేవుని యందు దేవుడు వారి యందు ఉండను. మీలో దేవుడు ఉండట్లేదంటే కారణం ఏంటి? మనలో దేవుడు ఉండట్లేదంటే దానికి కారణం ఏంటి? దైవ శాసనాలకు మనం విధేయులు అంటున్నామా, అవిధేయులు అంటున్నామా? దైవ శాసనాలకి మనం అవిధేయులు అంటున్నాం. విధేయులు పట్ల అందు నిమిత్తమే దేవుడు మనలో ఉండట్లా. దేవుడు అంటే మనకి భయం లేదు. ఈ దారిలో వచ్చేప్పుడు ఎక్కడైనా ఒక చోట కుక్క ఉంది. కుక్క ఉంటే మీరు మీ బిడ్డలకి ఏం చెప్తారు? ఆ కుక్క ప్రతి వాళ్ళ మీద పడి మరి కలుస్తుంది, అనవసరంగా అరిసి కలుస్తుంది. మీరు అటువైపు వెళ్ళొద్దని చెప్తారా పిల్లలకి? కుక్క ఉంది అనుకో, పిచ్చి కుక్క ఉంది. పిచ్చి కుక్క ఉంటే ఆ దారిలో వెళ్ళొద్దని చెప్తారా? అటే వెళ్ళమని చెప్తారా మీ పిల్లలకి? మాట్లాడండి. వెళ్ళొద్దని చెప్తారు. అంటే కుక్క అంటే భయం, కుక్క కలుస్తుంది అనేటువంటి భయం ఉంది. దేవుడు అక్కడ ఉన్నాడు, మీరు తప్పు చేయొద్దని ఎప్పుడైనా చెప్పారా? కుక్కకు ఉన్నటువంటి విలువ దేవుడికి లేదా? అంటే కుక్క అంటే భయం ఉంది కానీ దేవుడు అంటే భయం లేకుండా పోయింది. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల ఉండి మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఈ మాటలు మనం బిడ్డలు చెప్పాలి. నేను కుక్క గురించి ఎందుకు ఉదాహరించానంటే పిల్లలకి అర్థమవుతానటువంటి రీతిలో ఆ విధంగా చెప్పాలంటే మరి పెద్దవాళ్ళకి ఏం చెప్తారంటే అక్కడ దేవుడు వెళ్ళొద్దంటారు. అంటే దేవుడు అంటే భయం ఉంది కానీ దేవుడు అంటే భయం లేదు. అదే అవిధేయత. అందు నిమిత్తమే దేవుడు మన యందు ఉండట్లేదు. దేవుడు మన యందు ఎందుకు ఉండట్లేదు అంటే దైవ శాస్త్రములకు విధేయులకు వారు దేవుని యందు దేవుడు వారి యందు ఉంటారు. ఈ దైవ శాస్త్రాలకి మనం విధేయత వహిస్తున్నామా లేదా, మనం ఫలిస్తున్నామా లేదా అన్నది మనం ప్రశ్నించుకోవాలి. అదేంటంటే మేము ఫలించాలంటే మేము కాయలు కాయాలా? ఫలించాలంటే ఏం కాయాలి? ఫలింపంటే ఏంటి? దేవుడు ఫలించాడో అదే మీరు ఫలించాలి. దేవుడు ఫలించినటువంటి ఆ ఫలితాలనే మేము కూడా ఇవ్వగలిగితే దేవుడు సంతృప్తి చెందుతాడు అనేటువంటి మాట 103వ కీర్తన 8వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే ప్రభువు కరుణామయుడు, క్షమాపూరితుడు, దీర్ఘ శాంతుడు, ప్రేమానిధి. ప్రభువు 103వ కీర్తన 8వ వచనం. తీయడానికి చాలా టైం పడుతుంది. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘ శాంతుడు, ప్రేమానిధి. ఇందులో 4 ఉన్నాయి. కరుణ ఉండాలి. దేవుడు ఏం ఫలించాడు? దేవుడు ఏముంది? కరుణ ఉంది, క్షమ ఉంది, దీర్ఘశాంతం ఉంది, ప్రేమ ఉంది. దేవుడు ఏముంది? కరుణ ఉంది, క్షమ ఉంది, శాంతం ఉంది, ప్రేమ ఉంది. ఇలాంటి వాటిని మనం కనుక ఫలిస్తే, ఇలాంటి విషయాల్లో మనం కనుక ఫలిస్తే అప్పుడు దేవుడు మన యందు ఉంటాడు. దేవుడు మన యందు ఎందుకు ఉండట్లేదంటే దేవుడు ఫలించినటువంటి ఈ ఫలింపు మనలో లేదు కనుక మన యందు దేవుడు ఉండట్లా. అసలు దేవుని గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే నేను పవిత్రుడను కనుక
మీరు కూడా పవిత్రులుగా ఉండాలి. నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని కనుక నిజమైనటువంటి ద్రాక్షావళికి మరి పుట్టేటువంటి ఆ యొక్క కాసేటువంటి ఆ కాయలు ఎలా ఉండాలి? నిజమైనటువంటి ద్రాక్షావళి పుట్టినటువంటి కాయలు తీగా చక్కగా రుచికరంగా ఉండాలి. మనమైతే రుచికరంగా లేవు. మనమంతా మన దగ్గర దయ లేదు, కరుణ లేదు, దీర్ఘశాంతం లేదు, ప్రేమ లేదు. ఇవన్నింటినీ వదిలేసాం. వీటన్నింటినీ వదిలేసి ఉంటే దేవుడు మనతో ఎలా ఉంటాడు? దేవుడు మనతో ఉండాలంటే దేవుడు ఫలించినటువంటి ఆ ఫలింపు మనలో ఉండాలి. ఈ ఫలింపు మనలో లేక మనం దేవునికి దూరంగా ఉంటున్నాం. దీర్ఘశాంతం అనేటువంటి ఆ యొక్క ఫలింపు మనలో లేదు. దయాగుణం అనేటువంటి ఆ ఫలింపు మనలో లేదు. కరుణాపూరిత హృదయం, అసలు కరుణ అంటేనే మనం మర్చిపోయినట్టున్నాం. జాలి, దయ, కరుణ, ప్రేమ ఇలాంటివన్నీ కూడా మర్చిపోయింది. కానీ దేవుడైతే ఇలాంటి గొప్ప సుగుణాలన్నింటినీ కూడా ఆయన కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉంటే నన్ను మీలాగా చేశాను. దేవుడు ఏమంటున్నాడంటే నాలాగా మిమ్మల్ని చేశాను, నాలాగా మిమ్మల్ని చేశాను, నాలాగా మీరు ఉండండి, నాలాగా మీరు ఫలించండి అంటున్నారు. ఆయన లాగా ఉన్నాం. ఎలాగా? వాస్తవ రూపంలో, ఇలాగా శరీర రూపంలో అయితే ఆయనలాగా ఉన్నాం. కానీ ఈ ఫలింపు వచ్చేటువంటి విషయంలో ఆయనలో ఒక్క దుఃఖాన్ని కూడా మనలో లేదు. ఆయనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మంచి విషయాలు మనలో ఒక విషయం కూడా ఉండట్ల. ఒకరి ఎడల ఒకరికి ద్వేషం, అసూయ, కార్పణ్యాలు. ఏది ఎక్కువ అంటే నేను ఎక్కువ, నువ్వు ఇద్దరు ఎక్కువ. ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టేటువంటి స్థితి. దేవుణ్ణి ఆనాడు మరి సులువుకు అడ్డగొట్టడానికి ముందు అనేక విధాలుగా హింసించారు, అనేక విధాలుగా ఆ శిష్యులు హింసించారు. ఆయన అన్నిటినీ కూడా మౌనంగా భరించాడే కానీ తిరిగి వాళ్ళకి వ్యతిరేకంగా ఏం ఒక్క మాట కూడా మాట్లాడారు. పేతురు తన యొక్క కత్తి తీసి చెడు జరిగినప్పుడు అక్కడ పేతురుతో ఏమన్నాడు? ఈ కత్తిని వరలో పెట్టు అని చెప్పేసి ఆ యొక్క సైనికుడికి స్వస్థత చేకూర్చాడు. ఇది దేవునిలో ఉన్నటువంటి మంచి 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 మన విషయాలు. ఇలాంటి విషయాల్లో మరి మనం ఏ విధంగా ఉంటున్నాం అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. క్రైస్తవుడు అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఫలించాలి. ఫలించేటువంటి వాళ్ళే క్రైస్తవులు. ఫలించినటువంటి వాళ్ళు ఎంత మాత్రం కూడా క్రైస్తవులు కాదు. అందు నిమిత్తమే అన్ని జనుల ముందు నా నామము ఏమవుతుంది? అన్ని జనుల ముందు దేవుని నామానికి ఏమంటే అవమానం కలుగుతుంది. ఎందుకంటే మన ప్రవర్తన ద్వారా మనం సరిగ్గా ప్రవర్తించకపోవటం వల్ల, మనం సరిగ్గా ఫలించకపోవటం వలన అన్ని జనుల ముందు ఆయన నామానికి అవమానాలు కలుగుతున్నాయి. ఆయన నామానికి అవమానాలు తెచ్చేటువంటి వాళ్ళంగా మనం ఉన్నాం, కానీ ఆయన నామానికి కీర్తి తెచ్చేటువంటి వాళ్ళగా లేదు. చెప్పాలంటే దేవుణ్ణి ప్రకటించాలంటే వీధికి వెళ్ళి సువార్త చెప్పవసరలా. దేవుణ్ణి ప్రకటించాలంటే వీధికి వెళ్ళి సువార్త చెప్పవసరలా. దేవునిలో నువ్వు ఎలా నడుచుకుంటున్నావు నిన్ను చూస్తే చాలు. నువ్వు ఫలానా వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి చాలా గొప్పగా పాపానికి దూరంగా యోగులుగా బతుకుతున్నాడు. ప్రతినిత్యం వేకునే తెలిసి అని ప్రార్థన చేస్తున్నాడు, బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. ఎవరైనా ఏమైనా తిప్పినా కూడా ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఆయనకున్నటువంటి ఆ క్షమాగుణం గొప్పది. మన ప్రవర్తన ద్వారానే మనం దేవుని ప్రకటించు. అదే ఫలింపు. ఫలించారా? మనం ఫలించామా? ఇప్పటి వరకు అవును ప్రభా నేను ఫలించానని చెప్పగలిగేటువంటి ధైర్యం మనలో ఉందా? ఫలించామా లేదంటే మనకే తెలుస్తుంది. కొన్నిసార్లు ఫలిస్తాం, కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను ప్రతి ఆదివారం కూడా గుడికి వచ్చేస్తున్నాను, ప్రతి శుక్రవారం జపాల ప్రార్థన వచ్చేస్తున్నాను కనుక నేను క్రైస్తవుని, దేవుడు నన్ను ఖచ్చితంగా జీవిస్తాడు అనుకుంటున్నాను. ప్రార్థన ప్రతి ఆదివారం గుడికి వచ్చినంత మాత్రాన, ప్రతి శుక్రవారం జపాల ప్రార్థనకు వచ్చినంత మాత్రాన నువ్వు ఫలించవు. నీ యొక్క హృదయ ఆలోచనలన్నీ కూడా దేవుడికి దగ్గరగా ఉండాలి, కానీ నీ యొక్క హృదయ ఆలోచనలన్నీ కూడా లోకానికి దగ్గరగా ఉండాలి. ఇశ్రాయేలీయులు ఆ యొక్క యుద్ధంలో ఫిలిష్తీయులతో చేసినటువంటి యుద్ధంలో
మొట్టమొదటిసారిగా మందస్వం లేకుండా వెళ్ళారు. మందస్వం లేకుండా వెళితే ఎంతమంది చనిపోయారు? 4,000 మంది. 4,000 మంది మరణించారు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఫిలిష్తీయులు యుద్ధ సన్నద్ధులై ఇశ్రాయేలీయులను ఎదుర్కొని ఇశ్రాయేలీయులు ఓడిపోక వారి వీరులు ఎంతమంది? 4,000 మంది. ఎవరో చనిపోయింది? ఫిలిష్తీయులుగా ఎవరు? ఇశ్రాయేలీయులు చనిపోయారు. దేవుని బిడ్డలు చనిపోయారు. దేవుని సంఘంలో ఉన్నటువంటి, దేవుని నమ్ముకున్నటువంటి, దేవుని చేత ఎన్నిక కాబడినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీయులు 4,000 మంది చనిపోయారు. అప్పుడు అనుకున్నారు, ఏం దొరికింది, మనం దేవుని బిడ్డలమే, మనం ఓడిపోకూడదు కదా, అసలు ఫిలిష్తీయుల మీద మనం ఇప్పుడు కూడా ఓడిపోకూడదు కదా అని మాట్లాడుకొని ఏం చేశారంటే, దేవుడు మనతో లేడు కనుక దేవుడు తీసుకొని వచ్చి మన యుద్ధానికి వెళ్దాం అనుకున్నారు. అప్పుడు దేవుడు అంటారు, మందస్వంలో ఏముంటాయి? అమ్మా ఇది తెలుసు కానీ నువ్వు తెలుగు చెప్పలేకపోతే తెలుసా లేదా? మందస్వంలో ఏముంటాయి? ఒకటి ఆజ్ఞా పలకలు, 10 ఆజ్ఞలు ఉన్నటువంటి పలక. 2 చిగురించిన అహరోను కర్ర, చిగురించినటువంటి అహరోను కర్ర. 3 అమ్మగారు మీకు తెలీదా? చెప్పండి గట్టిగా. 1 ఆజ్ఞా పలకలు. ఆజ్ఞా పలకలు అంటే దేవుని యొక్క వాక్యం. ఆదిలో వాక్కు ఉంటారు, ఆ వాక్కు కృపాసత్య సంపూర్ణుడై నేడు మన మధ్య ఉన్నారు. అంటే అక్కడ ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు. ఇక 2వది చిగురించినటువంటి అహరోను కర్ర. చిగురించినటువంటి అహరోను కర్ర దేనికి గుర్తుంటే యాజకత్వానికి గుర్తు. ఆయన యాజకుడు, మనలందరినీ కూడా నడిపించేటువంటి వాడు. ఆ నడిపించేటువంటి ఆయన గురించి మాట్లాడుతూ ఈ యొక్క చిగురించినటువంటి అహరోను కర్ర కూడా మందస్వంలో ఉంది. ఇక 3వది మన్నా పాత్ర. ఆ రోజు ఆ యొక్క మన్నాతో ఇశ్రాయేలును నడిపించినటువంటి మరి దేవాది దేవుడు నేడు తన యొక్క శరీర రక్తాలనే నేడు మనకు ఆహారంగా ఇచ్చినటువంటి దేవుడు. తన యొక్క శరీర రక్తాలనే ఆహారంగా ఇచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అంటే మనలో ఆ యొక్క మందస్వంలో ఉంది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ వీధుల పెద్దలందరూ పోయి 50 మందికి నేను మనల్ని ఫిలిష్తీయుల చేత ఓడించను అని అనుకునే మీటింగ్ పెట్టుకొని, మీటింగ్ లో ఏం మాట్లాడుతున్నారంటే, షిలోహు నుండి దైవ మందస్సును తెప్పించము, అదియే శత్రువుల బారి నుండి మనల్ని కాపాడగలదు. అదినే మనలను శత్రువుల బారి నుండి కాపాడగలదు అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇప్పుడు వరకు దేవుడు మనతో లేడు కదా, అప్పుడు కూడా లేడు. ఒకవేళ మందస్వం వచ్చిన తర్వాత కదా వాళ్ళ దగ్గర దేవుడు లేడు. అందు నిమిత్తమే తర్వాత ఎంతమంది చనిపోయారు చూడండి. 10వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి వారు తమ దేహాలకు పరిగెత్తిపోయి అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులు ఎంతదమ్మా? 30,000 కాలబలము, 30,000 మంది. మొట్టమొదటిసారి వారి దగ్గర మందస్వం లేనప్పుడు ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు మందస్వం అంటే దేవుడు వాళ్ళతో ఉండగా ఎంతమంది చనిపోయారు? ఎంతమంది? 30,000 మంది. అప్పుడు 4,000 మంది, ఇప్పుడు 30,000 మంది. అదే దేవుడు వాళ్ళతో ఉన్నప్పుడు ఎందుకు జరిగింది? వారు కేవలం మందస్సాన్ని మాత్రమే వాళ్ళతో ఉంచుకున్నారు. మందస్సు మాత్రమే వాళ్ళతో ఉంచుకున్నారు. కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు మందస్సు లేదు, దేవుడు మాత్రం ఉన్నాడు అనేటువంటి ఆలోచన వాళ్ళు కలిగి లేదు. వాళ్ళ ఆలోచన అంతా వేరుగా ఉంది. అందునిమిత్తమే దేవుడు వాళ్ళని విడనాడాడు. అందునిమిత్తమే 30,000 మంది మరణించారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. కానీ మీటింగ్ లో దేవుడికి దగ్గరగా ఉందామనేటువంటి ఆలోచన ఆ యొక్క ఇశ్రాయేలు పెద్దలు చేయాల. అందునిమిత్తమే 30,000 మంది. దేవుడు మన విషయంలో కూడా అంతే. ప్రతి ఆదివారం గుడికి వస్తున్నాను కదా అంటే నేను దేవుడితో అంత కట్టబడి ఉన్నాను అనుకుంటున్నారా? చెప్పండి.
దేవుడితో నేను ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు, ప్రతి ఆదివారం గుడికి వస్తున్నా, ఇది సాగు అనుకుంటున్నాను. ఇది సాగు. స్వయంగా మందసం అన్నా కూడా 30,000 మంది చనిపోయారు. మందసం అన్నా కూడా 30,000 మంది చనిపోయారు. నేను ఆదివారం గుడికి వస్తే అంత తీర్పు వచ్చాను గొప్పది. దేవుడితో ఐక్యం కలిగి వాళ్ళకి మనం చదువుకున్నాం కదా, ఆయన ఆజ్ఞలను యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుకున్నాం కదా, అక్కడ వచ్చినలో ఏదైతే యోహాను సువార్త మొదటి యోహాను లెక్క దైవ శాస్త్రములకు విధులైన వారు దేవుని యందును, దేవుడు వారి యందును. గుడికి వస్తే సరిపోదు, కానీ దేవుని ఆజ్ఞల్ని పాటించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాను. గుడికి వస్తే నేను గుడికి వస్తున్నాను కాబట్టి దేవుడితో అంటగట్టుబడి ఉన్నాను, నేను గుడికి వస్తున్నాను కాబట్టి, చర్చికి వస్తున్నాను కాబట్టి, ప్రతి ఆదివారం కూడా గుడికి వచ్చి స్నానం చేస్తున్నాను కాబట్టి మరి దేవుడు నన్ను చూసుకుంటానులే. దేవుడు కావాల్సిన ఇవి కాదు, ఆయన ఆజ్ఞలను పాటించాలి అనేటువంటి మాట దేవుడు తెలియజేస్తున్నాను. ఆయనతో కలిసి ఉండాలి, ఆయనతో కలిసి ఉండాలి. ఆయనతో కలిసి లేకపోతే మరి ఎంత మాత్రం కూడా ఆయన బిడ్డలం ఇప్పుడు ఆ ప్రయోగం చేస్తా ఉంటే కారు ద్రాక్షాలు కాసేటువంటి వాళ్ళంగా ఉంటాం. అసలు ఆయనతో కలిసి ఉంటే ఆ పవిత్రత మనలో ఉంటుంది. ఆ పవిత్రత మనలో లేకపోవడానికి కారణం ఏంటంటే ఆయనతో మనం కలిసి లేవు కనుక, ఆయనతో కలిసి లేనంటే వలన ఆయనతో పాటు మనం కలిసలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు సువార్తకి నా యందు ఫలించని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. మీరు ఫలిస్తున్నారా? చెప్పాలి. మీరు ఫలిస్తున్నారా? ఫలిస్తున్నారా? అసలు ఫలింపే లేదా? అయితే ఇప్పుడు వరకు ఫలించలేదన్నా అనుకుంటున్నారా? కొంచెం చెప్పండి. ఏదొక మాట నేనైతే చెప్తున్నా, నేను ఇప్పుడు వరకు ఫలించరా? ధైర్యంగా మీరు కూడా చెప్పుకోండి, నేను కూడా ఫలించలేదండి అని చెప్తే కనుక ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఆయనతో మన చెట్లు మీరు చూస్తారు కదా, చెట్లు అంటు కడతారు. ఎప్పుడైనా తెలుసా మీకు? అంటు కట్టబడినటువంటి చెట్టు ఆ యొక్క మొక్క తిరిగి మరి మొలకించి మంచి ఫలితాలు ఇస్తుంది. ఆడపిల్లలకు మీకే తెలుస్తుంది ఈ అంటులు కట్టడం ఇవన్నీ కూడా పురుషులకు తెలియదే ఉంటారు. అంటు కట్టిన తర్వాత చక్కగా తిరిగి మంచి పుష్పాలను ఇస్తుంది. గులాబీ నాకు తెలిసి గులాబీ పుష్పాలని నేను అంటు కట్టడం చాలా సార్లు చూశాను. ఒకే చెట్టుకి రకరకాల పూలు పోస్తాయి. ఎప్పుడైనా చూసారా మీరు? ఒకే చెట్టుకి 4-5 రకాల గులాబీలు పోస్తాయి. ఎందుకంటే ఆ మొక్కను తీసుకొచ్చి ఆ చివరి తీసుకొచ్చి కత్తిరించి ఈ యొక్క అంటులో కడతారు. ఇప్పుడు ఎవరికంటే మనం దేవుడికి దూరంగా మరి జీవించి ఫలించలేనటువంటి వారంగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఆయనలో అంటు కట్టుకుంటానంటున్నాడు. అంటు కట్టాలంటే ఏం జరుగుతుంది చెప్పండి? మీకు తెలుసు కదా, అంటు కట్టాలంటే ఏం చేయాలి? కట్టవలసినటువంటి ఆ మొక్కతో కొంచెం గాయం చేస్తారు. గాయం అంటే కత్తిరిస్తారు. ఏ చెట్టుకైతే ఈ యొక్క మొక్కను తీసుకెళ్ళి అంటు కట్టాలనుకుంటున్నారో ఆ మొక్కని కొద్దిగా కత్తిరించి ఈ తీసుకెళ్ళినటువంటి మొక్కని దానిలో పెట్టి ఆ ప్లాస్టిక్ లో లేకపోతే ఏదో వేస్తారు. అంటే దేవుడిలో మనల్ని అంటుకొట్టాలంటే దేవుడికి గాయం చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు వరకు ఫలించినటువంటి ఆ పరిస్థితిని బట్టి ఆయనలో అంటుకట్టబడాలంటే ఆయనకి గాయం అవుతుంది, దేవుడితో పాటు మనకు కూడా గాయం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు అంటుకట్టబడలేదు కదా, ఇక కష్టాలను బట్టి మనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తనలో మనల్ని అంటుకట్టుకుంటారు. తనలో ఐక్యం చేసుకుని మంచి ఫలాన్ని ఇచ్చేటువంటి పవిత్రమైనటువంటి రీతిలో ఫలాన్ని ఇచ్చేటువంటి వారిగా మనల్ని దేవుడు తీర్చిదిద్దుతాడు. నా మాట మీకు అర్థమవుతున్నాయా? సైన్స్ మాస్టర్ లాగా సైన్స్ పాఠాలు ఉన్నాయి. దేవునితో అంటుకట్టబడినటువంటి ఆ యొక్క వ్యక్తులు మరి మంచి ఫలాన్ని మంచి పుష్పాలని ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉన్నారు అనేటువంటి మాట. అంటుకట్టబడ్డ మనం యొక్క ఫలించినటువంటి వాళ్ళని ఏం చేస్తాడంటే దేవుడు కత్తిరించి వేస్తాడట. ఫలించినటువంటి ప్రతి మొక్కలు దేవుడు ఏం చేస్తాడు? అది ఎండిపోతుంది. ఫలించినటువంటి మనం ఎండిపోతే కనుక కత్తిరించి ఎక్కడ పారేస్తాడు? అట్లేనా? ఏం చదువుతున్నారు కదమ్మా. అగ్నిలో ఎక్కడ పారేస్తారు? అగ్నిలో పడవేసి కాల్చి వేస్తారు. మనం అగ్నిలో పడవేసి కాల్చి వేయకముందే ఆయనతో అంటుకట్టబడి ఉండాలనేటువంటి మాట.
అగ్నిలో పారవేసి కాల్చివేయబడకముందే అంటు కట్టబడి ఆయనతో మంచి ఫలితాలను పొందాలి అనేటువంటి మాట దేవుడు ఇప్పుడు మనతో చెప్తున్నారు. 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు పరిశుద్ధులయ్యారు. ఆయన మనతో చెప్పినటువంటి మాటలు, ఈ మాటలన్నీ వింటున్నాం కదా, విన్న తర్వాత వాటిని ఆచరిస్తే యోహాను గారు చెప్పినట్లుగా మొదటి 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలు పాటిస్తే కనుక అప్పుడు పరిశుద్ధులు అవుతాం. మీకు ఏమీ చేయకుండా నాకు పరిశుద్ధత కావాలి, నేను పరిశుద్ధులు అంటే మాత్రం కుదరదు. రాజులు కూడా ఒక సమయంలో ఆయన నుండి వేరు పడిపోయాడు. ఒక తప్పు చేసి ఆయన నుండి వేరు పడిపోయాడు. తెల్లవారు కన్నీరు ఆయన కన్నీటితో ఆయన యొక్క బరువు తేలియాడేట్లుగా ఆయన ప్రార్థన చేసి తిరిగి దేవునితో ఐక్యమయ్యాడు. ఒకవేళ కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వలన మనం దేవుని నుండి దూరం జరిగిపోయినా కూడా ఇది దేవునితో ఉండాలి అనేటువంటి మాట దేవుడు తెలియజేస్తున్నారు. ఇశ్రాయేలుని నడిపించినటువంటి ఆ యొక్క మోషే గారు ఉన్నారు కదా, మోషే గారి యొక్క సోదరి మన బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రవక్తిని ఎవరంటే మిరియాము కూడా ఒకసారి మరి ఆ యొక్క మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటల్ని దేవుడు విన్నాడు. మోషే గారికి వ్యతిరేకంగా తను మాట్లాడినటువంటి మాటలు దేవుడు విని ఆవిని ముట్టారు. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 12వ అధ్యాయం ఆవిడ మాట్లాడుతుంది. నీ ఒక్కరికైనా మేము ఏమా అనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు దేవుడు ఆవిడని తీసి ఆమెతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చదువుకుందాం. మోషే ఇథియోపియా స్త్రీని పెళ్లి ఆడటం వలన మిరియాము అహరోను అతన్ని విమర్శించింది. యావే మోషే ముఖముననే మాట్లాడినా ఏమి మా వలన మాట్లాడలేదా అని అనేది. యావే వారి పుట్టుకుడు వినెను. అప్పటి వరకు చక్కగా మోషేతో కలిసి మోషే తర్వాత అహరోను మిరియాము ముగ్గురు అన్నతమ్ములు తన యొక్క సోదరి కలిసి ఇశ్రాయేలుని నడిపిస్తూనే ఉన్నారు. మధ్యలో ఒక్కసారిగా ఆ యొక్క ఫలించేటువంటి ఆ పరిస్థితి నుండి పక్కకు తప్పుతున్నారు. ఎవరు? అహరోను మిరియాము పక్కకు తప్పుతున్నప్పుడు మరి వాళ్ళు దొరుకుతున్నారు. దేవుడికి మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా వినపడుతుంది అంటానికి ఇదే ఉదాహరణ. వాళ్ళ యొక్క గొడుగుని ఎవరున్నారు? దేవుడు విని దేవుడు వాళ్ళందరినీ కూడా రమ్మన్నారు. ముగ్గురిని పిలిచారు. 4వ వచనంలో ప్రభువు తలవని తలంపుగా మోషే అహరోను మిరియాములతో మాట్లాడారు. ఆ ముగ్గురిని సాన్నిధ్యపు గుడారములకు రమ్మని పిలిచెను. వారు వెళ్ళింది. 50 మేడ స్తంభమున దిగి వచ్చి గుడారము తలుపువద్ద నిలుపుండి అహరోను మిరియాములను పిలువగా వారు ముందుకు వచ్చేది. 50 వారితో, మీరు నా పలుకులను ఆలింపుడు, వీళ్ళు ఎవరైనా ప్రవక్తలు ఉన్నచో నేను వారికి దర్శనములందు కనిపించను, కలలో వారితో మాట్లాడదు, కానీ నా సేవకులైన మోషేతో మాత్రం మరి ఎట్లా మాట్లాడతారు? డైరెక్ట్ గా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? డైరెక్ట్ గా మాట్లాడటం అసలు ఎంత గొప్ప. అసలు దేవుడు వచ్చి మాట్లాడటం అంటే ఎంత గొప్ప విషయం చూడండి. ఒక ప్రవక్తలతో ఎలా మాట్లాడతారట? ప్రవక్తలతో ఎలా మాట్లాడతారు? మీరు ఎవరైనా ప్రవక్తలు ఉంటే కనుక నేను మీతో దర్శనాల ద్వారా మాట్లాడతాను, మీకు దర్శనాల ద్వారా కళల ద్వారా మీతో మాట్లాడతాను. కానీ మోషేతో డైరెక్ట్ గా వస్తా. డైరెక్ట్ వచ్చి మోషే ఏంటి సంగతులు, ఇంటి ఇశ్రాయేలు నీ మాట ఎంతున్నారా? వీళ్ళు నీ మాట ఎంతలేదన్నా సరే నాకు తెలుసు. వీళ్ళందరినీ కూడా ఒకసారి పక్కన కలిగించేసి కొత్తగా మీ ద్వారా ఒక జాతిని పుట్టిస్తానంటే, ఏ బాబు నువ్వు ఎలాంటి పని చేయాలి, నువ్వు ఎలాంటి పని చేస్తే మిగిలిన అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి అరణ్యంలో చంపేస్తాడు కదా అనేటువంటి మాట వస్తే, ఆ మాట మీకు వస్తాం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. దయచేసి వాళ్ళని క్షమించండి. వాళ్ళు పక్కన తిరిగిపోయారు. వాళ్ళు ఫలించకుండా కొన్నిసార్లు పక్కన వెళ్ళిపోయారు. అయినా కూడా వాళ్ళు దొరుకుతున్నారు. అయినా కూడా వాళ్ళని క్షమించండి అయ్యా అని బ్రతిమాలాడు. మరి దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడేటువంటి ఆ యొక్క మోషతో సమానంగా పొందుకున్నారు. ఎవరు? అహరోను మిరియాము. మీకేనా దేవుడు మీతోనే మాట్లాడతా, మీ ద్వారానే నడిపిస్తారా? మేము కూడా ఉన్నాగా అంటే ఆ గుడికి ఉన్నటువంటి దేవుడు మిరియాముని ఏం చేశాడు? కుష్టితో ముట్టాడు. కుష్టిగా వచ్చింది వెంటనే.
గుర్తులో ఉంటే మళ్ళీ తన యొక్క సోదరు గురించి మూసేదయ్యా, ఇది పొరపడయ్యా, క్షమించాలని అడిగినప్పుడు దేవుడు క్షమించి విడిచిపెట్టాడు. వారం రోజుల పాటు మిరియాము తిరిగి ఆ విధంగా వారి పరిపాలన వర్తించడండి. ఆ విధంగా ఆలయం అనే మిరియాము వారం పాటు శిబిరం నుండి బయటకు పంపివేస్తుంది. ఆమె మరలా శిబిరంలోకి వచ్చిన దాకా ప్రజలు ఆ విడికి నుండి కదిలిపోలేదు. వారం పాటు ఆవిడకి కుష్ఠరోగంతోనే ఏర్పడుతుంది. వారం పాటు ఆ యొక్క ద్రాక్షకి దూరంగా వెళ్ళిపోయింది. తిరిగి మోసే ప్రార్థిస్తే తిరిగి ఏమండి ద్రాక్షకి అంటు కట్టబడింది. వారం పాటు దూరం వెళ్ళిపోయింది. వారం తర్వాత దేవుడిని మరి మోసే ప్రార్థన చేస్తాడు. మోసే ప్రార్థన చేస్తే తిరిగి మరి అంటు కట్టబడి తిరిగి దేవుడి మార్గంలో నడుస్తుంది. మనం కూడా కొన్నిసార్లు ఇదే విధంగా దూరం వెళ్ళడం మిరియాములాగా ఇబ్బందులు పడతాం. మనకు వచ్చే కష్టాలు, మనకు వచ్చే ఇబ్బందులు ఎందుకంటే కేవలం మిరియాము ఏం పనిచేస్తుందో, దేవుడికి వ్యతిరేకంగా ఏ విధంగా మాట్లాడిందో అలాంటి మాటలు, అలాంటి కరువులేని మాటలు, బరువులేని మాటలు, క్షమలేని మాటలు మాట్లాడడం వలనే దేవుడు మనల్ని ఇబ్బందులు గురి చేస్తాడు. అప్పుడు మాత్రం దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు ఎలా ప్రత్యేకంగా నన్ను క్షమించి అంటూ దేవుడి దగ్గరికి వస్తే రాయిలే ఇస్తాడు దేవుడు. ఇప్పుడు నాతో అంటబడి ఉంది, మంచి ఫలాలు ఇవ్వు అని అప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు. అది మరి దేవుడితో అంటగొట్టబడి ఉన్నటువంటి మనము, మరి దేవుడి మార్గంలో నడుచుకోవడానికి సిద్ధపెట్టినటువంటి మనము ఎలా ఫలిస్తున్నామన్నది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఆ యొక్క ఫలించాలనేటువంటి ఆలోచన మనకు ఉందా లేదా? అసలు ఎప్పటి వరకు ఫలించలేదు కదా, అవును ప్రభా ఇప్పటి వరకు నేను ఫలించలేదు, ఇప్పుడైనా నేను నీలో ఫలించాలి అనేటువంటి ఆలోచన ఉంటే దేవుని ఆజ్ఞను శిరసావహిస్తూ క్షమించేటువంటి వాడిగా, అవును నీలాగా నేను కూడా ఫలించాలి, ఎవరిలాగా యేసుక్రీస్తు ప్రభువులాగా. అంటే మనం కూడా తీసుకెళ్ళి సిలువేయాలని కోరుకోవడం అవసరం. అంతలా బాధలో దేవుడు మనం కల్పించాల. నేను అనేక చోట్ల క్రైస్తవ్యాన్ని విమర్శించేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. క్రైస్తవ్యాన్ని విమర్శిస్తున్నారు. కొన్ని వీడియోలు మీరు చూస్తున్నారు కదా, ఎలా జరిగింది, దేవుడు 3-4 మేకులు లాక్కోలేడు దేవుడా అని అన్నారు. ఒకడెవరు 3 మేకులు లాక్కోలేనటువంటి వాడు దేవుడా, మా దేవుడు అంటే ముందు విరిసి చంపేశాడు. ఇట్లాంటి మాటలు ఉన్నప్పుడు మనకేమంటే కోపం వస్తుంది. కోపం రాకూడదు. దేవుడు ఏం చేశాడు? ఆయన హింసించే వారి నిమిత్తం తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీళ్ళు క్షమించు. ఆ దేవుడిని విమర్శించేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు క్షమించు ప్రభు అని చెప్పేసి మనం కూడా ప్రార్థన చేయాలి. అది ఫలింపు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు ప్రభు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ ఆలోచన ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. నిజమైనటువంటి దేవుడు మీరని వీళ్ళందరూ కలిసి మీరు అక్కడిని కాపాడాలన్నటువంటి విషయం వీళ్ళకి తెలియక వాళ్ళు ఇష్టానుసారం మీకు వ్యతిరేకంగా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు కనుక వీళ్ళు క్షమించు ప్రభు అని ప్రార్థన చేయాలి. అది ఫలింపు. అలాంటి ఫలింపు దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ఫలింపు లేనటువంటి వాళ్ళగా ఉంటున్నామా? మరొక్కసారి ఆలోచించుకుందాం. నేను ద్రాక్షావళిని 5వ వచనం, నేను ద్రాక్షావళిని మీరు కొమ్మలు, ఎవరు నా యందు ఉండునో నేను వాని యందు ఉండును, నేను ఎవరి యందు ఉండునో వాడు అధికముగా ఫలించును. ఏమైనా నేను లేక మీరు ఏం చేస్తారా? దేవుడు లేకుండా ఒక్క పని చేయగలమా? ఒక్క పని కూడా అవదు మనకు. అయితే ఆయన యందు మనం ఉంటే ఆయన అప్పుడు నేను మీలో ఉంటానంటున్నాడు. ఆయన యందు మనం ఫలిస్తే, ఆయన యందు మనం ఉంటే కనుక అప్పుడు నేను మీలోనే ఉంటాను. మీరు నాకు దూరం నిలబెట్టి నేను ఎక్కడ రాను? మీరు నాకు పెట్టేగా ఉంటే, నా యందు ఉంటే నేను మీ యందు ఉంటాను. చూడండి, ఈ యొక్క 8 వచనాల్లో నా యందు ఉండండి, నా యందు ఉండండి అని చెప్పేసి దేవుడు ఒక 6 సార్లు మాట్లాడారు. రెండో వచనం స్టార్టింగ్ లో నా యందు, మీరు నా యందు అనేటువంటి మాట. 4వ వచనంలో నేను మీ యందు, నేను నా యందు. అదేవిధంగా 5వ వచనానికి ముందు మీరు నా యందు ఉండనిచో ఫలింపజాలరు. అదేవిధంగా 5వ వచనంలో కూడా మీరు నా యందు ఉండుతో, ఎవరు నా యందు ఉండునో నేను వాని యందు ఉండను. అదేవిధంగా 6వ వచనం ఆరంభంలో నా యందు నివసం పని, ఆయన యందు నివసం పని. 7వ వచనం స్టార్టింగ్ నా యందు మీరు మీ యందు నా మాటలు.
ఆయన యందు ఉండాలి. ఆయనతో అంతగొట్టబడి ఉండాలి. అది ఆయనతో అంతగొట్టబడి ఉంటే కనుక ఫలితం ఎలా ఉంటుందంటే అధికముగా ఆయనతో ఉంటే ఆయన మనతో ఉంటాడు. మనం దేవుడితో ఉంటే దేవుడు మనతో ఉంటాడు. అప్పుడు అధికమైనటువంటి ఫలితాలు పొందుతాం, అధికంగా ఫలిస్తాం, అధికంగా మరి వస్తాం అనేటువంటి మాట దేవుడు మనం తెలియజేస్తున్నాడు. ఆయన ఎందుకు లేకపోతే ఆయన చక్కగా మనం ఫలించడం కోసం ఏం చేశారో చూడండి. యెషయా 5వ అధ్యాయంలో మనం ఫలించడం కోసం ఆయన చాలా పని చేశారు. మనం ఫలించాలని పాప ఆయన చాలా కష్టపడి 2వ వచనం 5వ అధ్యాయం 2వ వచనం అతను ఆ తోటను ప్రతి రాయి లేకుండా శుభ్రపరిచి మేలైన ద్రాక్ష తీగలను నాటను. మేలైనటువంటి ద్రాక్ష తీగలను నాటను. తోట నడుమ గుడ్లు పెట్టి రసము తూటకు పొట్టుని తొలిపించాను. అతడు ద్రాక్ష పండ్ల కొరకు ఎదురు చూసాను, కానీ ఆ తోట ఎవరు? నువ్వు నేనే. పొలనకాయలు ఎవరు? నేను దీంగా ఉన్నానని ఎవరైనా చెప్పుకోగలరా? నేను దీంగా ఉన్నానని ఎవరైనా చెప్పుకోగలవా? మనం కాసి మనం పొలనకాయలేము, కారు ద్రాక్షాలు తర్వాత పుట్టాలండి. కనుక యెరూషలేము పౌరులారా, యూదావాసులారా, మీరు నాకు నా తోటకు తీర్పు చెప్పుడు. నేను నా ద్రాక్ష తోటకు మధ్య చేయవలసిన పనులన్నింటి నేను చేసి ఇక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నా. అవును, ఆహారం ఇచ్చా, ఇల్లు ఇచ్చా, అన్ని ఇచ్చా, సకల సౌకర్యాలు ఇచ్చా, జ్ఞానం ఇచ్చా, చేయవలసినన్ని కూడా చేశా. రాళ్ళు మీకు ఇబ్బంది కలిగించేటువంటి రాళ్ళన్నింటినీ తొలగించా. ఇన్ని చేసినా కూడా మీరు ఏం చేస్తున్నారు? కారు ద్రాక్షలు, మీరు పుల్లటి ద్రాక్షలు అవుతున్నారు కదా. ఎందుకు కాడు ద్రాక్షలు పుల్లటి ద్రాక్షలు కలిస్తున్నారు? అది కాదు నేను కోరుకునేది. కారు ద్రాక్షాలు, చర్చు ద్రాక్షాలు కాదు. అని మేలైనటువంటి ద్రాక్షాలు కావాలనుకో, మేలైనటువంటి ద్రాక్ష తీగలు మనం పాకినప్పుడు మరి కారు ద్రాక్షలు, చర్చు ద్రాక్షాలు వస్తే అని సంతోషిస్తారా? మన బిడ్డలు మనం ఎలా ఉండాలనుకుంటున్నాం? మనకంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో, మనకంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మనకైతే మన కాలంలో మనం చదువుకోలేకపోతుంది. మన బిడ్డలు వైద్యులుగా, ఇంజనీర్లుగా, మంచి మంచి అధికారులుగా ఉన్నతమైనటువంటి స్థలంలో ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. దేవుడు కూడా అలాగే కోరుకున్నాడు. మంచిగా నేను అన్ని సకల సౌకర్యాలు రాళ్ళు లేకుండా చేశా, చక్కగా తవ్వా, నీళ్లు పెట్టా, అన్ని చేసినా కూడా మరి సెలవునేటువంటి ఫలితాలు రాకపోతే నేనేం చేయాలి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నేను ద్రాక్ష తోటకు చేయవలసిన సేవలు అన్నీ చేశాను కదా, పనులు ఫలించడానికి నేను కాచుకొని ఉండగా అది కారు ద్రాక్షాలు కాయనేలా, పొల్లటి ద్రాక్షాలు కాయనేలా. ఎక్కడండి మనం అవును నేను ఇన్ని సౌకర్యాలు చేసినందుకు ఈయన బిడ్డలు చక్కని తీయటి ద్రాక్షాలు ధరించారు అనేటువంటి మాటలు దేవుడు మాట్లాడేటువంటి రీతిలో మన ప్రవర్తన ఉండాలి. అర్థమవుతున్నాయి మాట వినండి, నా మాటలు వినండి. అర్థమవుతున్నాయి నా మాటలు. వీళ్ళకు సహోదరులారా, ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటి వరకు ఫలించినటువంటి వాళ్ళంగా దేవునికి దూరంగా, దుష్టులుగా, అయోగ్యులుగా ఉన్నామేమో. ఇక్కడ నుండి దేవునితో అంటు కట్టబడదాం. దేవునితో అంటు కొట్టబడి మరి దేవుని యొక్క మెంటైనటువంటి దేవుని పొందుకొని మరి తీయటి ద్రాక్షలాగా దేవుని సంతోషపెట్టేటువంటి వాళ్ళగా ఉంటాం. దేవుడు మరొకసారి ఆయన మనం ప్రశ్నించు, నేను చేయాల్సినవి నేను చేశాను కదా. అవును, నేను చేయాల్సినవి నేను చేశాను, నేను చేయవలసినవి నేను చేస్తున్నాను ప్రభు అని దేవునితో మాట్లాడాలి. అవును, మీరు నాకు నీళ్ళు ఇచ్చారు, అంటుపెట్టారు, అన్ని ఇచ్చారు, వేలైనటువంటి ద్రాక్షగా నన్ను ఎన్నుకున్నారు. దానికి తగ్గట్టుగానే నేను కూడా వేరైనటువంటి రీతిలోనే నిన్ను సంతోషపెట్టేటువంటి రీతిలోనే నేను ఉంటాను ప్రభు అని చెప్పేసి దేవునికి మాట ఇస్తూ ఈ యొక్క ఆదివారం వేళ దేవునితో మనం ఒక వాగ్దానాన్ని పొందుకుందాం. ఇక్కడ నుండి నేను వేరైనటువంటి ద్రాక్ష చెప్తా ఉంటానని దేవునికి హామీ ఇస్తాం. దేవుడిని ఇంకొక మాటను దీవించుకుంటారు.